ముస్లిమ్స్ అంటేనే బిర్యానీకి ఫేమస్. అలాంటిది రంజాన్ రోజు ముస్లిమ్స్ బిర్యానీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా పదండి. ముందుగా అందరికి ఈద్ ముబారక్. బిర్యానీ ప్రిపరేషన్ విషయానికి వస్తే ముందుగా ఆనియన్స్ టమోటాస్ కట్ చేసుకుని ఆనియన్స్ ని ఆయిల్ లో బాయిల్ చేస్తారు రెడ్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే చికెన్ లో పెరుగు మసాలాలు అయితే కలుపుతారు. ఆయిల్ లో ఇలాచి లవంగాన్ని అయితే వేస్తారు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మిర్చి పుదీనా ఆకుకూరలు అల్లం పేస్ట్ అయితే వేస్తారు. అది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పెరుగులో కలుపుకున్న చికెన్ అయితే వేస్తారు. అది బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. దీన్ని ముస్లిమ్స్ అయితే అగ్ని అంటారు. దాని తర్వాత స్మెల్ టేస్ట్ కోసం బిర్యానీ ఆకులు అయితే వేస్తారు. దాని తర్వాత టమాటోలు నిమ్మకాయ గరం మసాలా చికెన్ మసాలా అయితే వేస్తారు. ఇక్కడితో అగ్ని ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఉడుకుతున్నప్పుడే పక్కన రైస్ ని అయితే కడిగి పెట్టుకుంటారు. ఇంకా దీన్ని దించేసి బిర్యానీ రైస్ కోసం అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కడిగిన రైస్ ని వాటర్ హీట్ అయిన తర్వాత వేసేస్తారు. ఇంకా రైస్ ఉడికిన తర్వాత వాటర్ ని రైస్ ని డివైడ్ చేస్తారు. రైస్ ని ఒక లేయర్ లాగా వేసి దానిపైన అగ్ని అయితే వేసేస్తారు. ఇలా 3-4 టైమ్స్ అయితే వేస్తారు. తర్వాత 2 టైప్స్ ఆఫ్ కలర్స్ వేసి కాసేపు ఉడికిస్తారు. ఇంతటితో బిర్యానీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ మా ముస్లిం ఫ్యామిలీతో కలిసి రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తా. అలాగే పాలకోవా సేమియా చికెన్ పకోడా ప్రిపరేషన్ కూడా చూపిస్తా. సో తప్పకుండా అందరూ ఫాలో చేసి పెట్టుకోండి. సరే అయితే నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. వన్స్ అగైన్ అందరికీ ఈద్ ముబారక్.